హలో గైస్, ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అనేది జరుగుతుంది ప్రస్తుతం. సో దీని యొక్క ఇంపాక్ట్ అనేది మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఏ విధంగా ఉండబోతుందో డిస్కస్ అనేది చేద్దాం. మన మార్కెట్ ఎంత ఫాల్ అవ్వచ్చు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ బెస్ట్ లెవెల్స్ ఏంటి, ఏ లెవెల్స్ దాకా మార్కెట్స్ పడవచ్చు, మన ట్రేడ్స్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చో దాని గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఫస్ట్ థింగ్, మనకి ఇజ్రాయెల్ ఇరాన్ వార్ జరుగుతుంది, విచ్ ఈస్ వెరీ బ్యాడ్ న్యూస్. సో ఇరాన్ ఏం చేసిందంటే సాటర్డే నైట్ లేట్ నైట్ ఆల్మోస్ట్ 300 డ్రోన్స్ అలాగే మిజైల్స్ అనేవి సో ఇజ్రాయెల్ మీదకి సో పంపించిందనమాట. సో ఇది హ్యూజ్ మిజైల్స్. సో 300 డ్రోన్స్ అండ్ మిజైల్స్ అంటే నార్మల్ థింగ్ కాదు. సో బిగ్ ఇంపాక్ట్ అనేది ఇజ్రాయెల్ మీద ఉండొచ్చు. బట్ ఇజ్రాయెల్ 1 అవర్ బిఫోర్ డేటా ప్రకారం ఏంటి అంటే కనుక ఏవైతే ఇరాన్ పంపించిన 300 డ్రోన్స్ అండ్ మిజైల్స్లో 99% సో వాళ్ళ లాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటర్సెప్ట్ చేసింది. సో గాల్లోనే వాటిని ఇంటర్సెప్ట్ చేసి వాటిని పేల్చేసిందనమాట. సో దీంట్లో 170 డ్రోన్స్ అండ్ 30 క్రూజ్ మిజైల్స్ని అసలు ఇజ్రాయెల్ మీద రాకముందే సో గాల్లోనే మనకి పేల్చేయడం జరిగిందనమాట. ఇట్స్ ఏ గుడ్ న్యూస్ మనం చెప్పాలనుకుంటే కనుక. బట్ 110 బ్యాలిస్టిక్ మిజైల్స్ ఏమయ్యాయంటే సో ఇజ్రాయెల్లోకి వచ్చే ఆల్మోస్ట్ 12 మంది సో పీపుల్స్కి ఇంజూర్ అనేది అయ్యిందనమాట. సో ఇది లేటెస్ట్ డేటా. సో ఓవరాల్గా వార్ ఇరాన్ మధ్య జరుగుతుందనమాట. సో ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో నాట్ ఓన్లీ అవర్ మార్కెట్స్, నార్మల్గా కూడా వెరీ బ్యాడ్ న్యూస్ అనమాట. సో దీన్ని బట్టి మన ఇండియన్ మార్కెట్స్ ఏ విధంగా ఇంపాక్ట్ ఉండొచ్చు అంటే కనుక సో మ్యాక్సిమం మన ఇండియన్ మార్కెట్స్ సో హ్యూజ్ గ్యాప్ డౌన్స్లోనే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. మనం కనుక సో కొంత డేటా అబ్జర్వ్ చేస్తే, మనీ కంట్రోల్లోకి వెళ్ళి కొంత డేటా అబ్జర్వ్ చేస్తే కనుక సో మనీ కంట్రోల్లోకి వెళ్ళి మనం కొంత డేటా ఏదైతే గ్లోబల్ మార్కెట్స్ క్లోజింగ్ అదంతా కూడా మనం కొంత అబ్జర్వ్ చేస్తే కనుక మనం గ్లోబల్ మార్కెట్స్లోకి వచ్చామన్నమాట. సో గ్లోబల్ మార్కెట్స్ డేటా అబ్జర్వ్ చేస్తే కనుక సో మనకి సో గిఫ్ట్ నిఫ్టీ ఆల్మోస్ట్ 134 పాయింట్స్ డౌన్లోనే క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. మన నిఫ్టీ 22,590 దగ్గర అరౌండ్గా క్లోజింగ్ ఇచ్చింది. బట్ 22,450 దగ్గర అరౌండ్గా గిఫ్ట్ నిఫ్టీ క్లోజింగ్ ఇచ్చింది. బట్ ఇది మనం ఏదైతే ఫ్రైడే నైట్ కాబట్టి మనం అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంకా హ్యూజ్ ఫాల్ ఉండే ఛాన్సే ఎక్కువ ఉన్నాయన్నమాట. సో మన ఫాల్ వల్ల మనం ప్రీవియస్ వీక్లో మనం అనాలిసిస్ చేసాం. సో నిఫ్టీ ఒకవేళ 22,500 పైన చాలా టైం సస్టైన్ అయ్యింది. సో ఇది బ్రేక్ అయితే మనకి 22,750 దాకా కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం అనమాట. ఇది బ్రేక్ అయితే 23,000 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ అని లాస్ట్ వీక్లో చెప్పుకున్నాం. సో ఆల్మోస్ట్ మనకి ఇది ఫస్ట్ టార్గెట్ ఏదైతే ఉందో బ్రేక్ అయ్యి సో 22,780 లెవెల్స్ దాకా అరౌండ్గా వెళ్ళింది. బట్ ఫ్రైడే రోజు మనకి కొంత హెవీ ఫాల్ ఆఫ్టర్నూన్ సెషన్లో కొంత కనిపించింది అనమాట. ఇన్ఫ్లేషన్ డేటా ప్రకారం వల్ల మనకి ఈ 22,500 రేపు మ్యాక్సిమం గ్యాప్ డౌన్లోనే సో బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉందన్నమాట. ఒకవేళ ఫర్దర్గా పడితే మన మార్కెట్స్ 22,000 లెవెల్స్ దాకా కూడా మన మార్కెట్స్ వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. ఈజీగా మనకు 200-300 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇంకా ఫర్దర్గా మార్కెట్ రేపే పడితే కనుక పడవచ్చు, లేదా ఎల్లుండైనా ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య కంటిన్యూ అయితే కనుక గ్లోబల్ మార్కెట్స్ స్టిల్ మనకి నెగిటివ్ కనిపిస్తే కనుక 22,000 లెవెల్స్ దాకా కూడా మన ఇండియన్ మార్కెట్స్ పడిపోయే ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఒకవేళ ఇంకా ఫాల్ అయితే కనుక 21,750 లెవెల్స్ కూడా మన ఇండియన్ మార్కెట్స్ పడే ఛాన్స్ ఉంది, నిఫ్టీ పడే ఛాన్స్ అనమాట. సో ఎవ్రీ 250 పాయింట్స్కి మనకి సపోర్ట్ అనేది ఉంది. సో రేపు మ్యాక్సిమం 22,500 బిలోనే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. గ్యాప్ డౌన్ తర్వాత మన ఇండియన్ మార్కెట్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాయో అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి ఒకవేళ ఫర్దర్గా ఫాల్ జరిగితే కనుక మనం సెల్లింగ్ సైడ్ ఏదైతే సో డౌన్ సైడ్ మనం ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవ్రీ 250 పాయింట్స్ దగ్గర మనకి సపోర్ట్స్ ఉన్నాయి. 21,750 లెవెల్స్ దాకా కూడా. సో ఈ విధంగా మనం నిఫ్టీని ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే బ్యాంక్ నిఫ్టీ మనం వస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా లాస్ట్ వీక్లో మనం డిస్కస్ చేసాం. 48,000 లెవెల్ మనకి సో రెసిస్టెన్స్ అనమాట. ఒకవేళ ఇది మనకి కొంత లాస్ట్ వీక్లో కూడా మనకి ఏదైతే బ్యాంక్ నిఫ్టీ కొంత పాజిటివ్ ఉందని చెప్పుకున్నాం అనమాట. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక మార్కెట్స్ కొంత బాగా పెరిగి 49,000 లెవెల్స్ దాకా కూడా వెళ్ళొచ్చు అని చెప్పుకున్నాం. సో లాస్ట్ వీక్లో చాలా మంచి ర్యాలీ కనిపించింది. 49,000 దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని మొన్న ఫ్రైడే రోజు కొంత ఫాల్ మనకు కనిపించింది అనమాట. సో మళ్ళీ కూడా మనకి 48,000 మనకి ఈజీగా మనకి టచ్ చేసే ఛాన్స్ అనేది రేపు ఉందన్నమాట. మ్యాక్సిమం గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది కూడా 48,000 లెవెల్ కూడా బ్రేక్ అయితే కనుక 47,400 లెవెల్స్ దాకా
కూడా మార్కెట్స్ పడే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 47,000 లెవెల్స్ దాకా కూడా మార్కెట్స్ పడే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ లెవెల్స్ మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. మార్కెట్స్ కొంత బేరిష్నెస్గా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే రీసెంట్గా మనకి షార్ప్ ర్యాలీస్ అనేవి కనిపించాయి అనమాట. సో ఫాల్ అయితే హెవీ ప్రాఫిట్ బుకింగ్స్ కనిపించే ఛాన్సే ఎక్కువ ఉన్నాయన్నమాట. రేపు అయితే ఖచ్చితంగా మనకి బేరిష్నెస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎల్లుండి కొంత సైడ్ వేస్ ఉండి లేకపోతే రికవరీ అవ్వడానికి ఏమైనా ట్రై చేయొచ్చు. ఒకవేళ వార్ కనుక కొంత మనకి కంట్రోల్ అయితే కనుక సో కొంత సైడ్ వేస్ కానీ లేకపోతే కొంత వాలటిలిటీ సెషన్ ఉండే ఛాన్స్ ఉంది. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్స్ అని ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మార్కెట్స్ పడడం స్టార్ట్ అయితే కనుక 48,000 లెవెల్ కనుక బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ అయితే కనుక 47,400 లెవెల్స్ దాకా కూడా మార్కెట్స్ పడే ఛాన్స్ ఉంది. ఇంకా ఫాల్ అయితే కనుక 47,000 లెవెల్స్ దాకా కూడా ఈ వీక్లో మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఆల్మోస్ట్ మనకి సో మోర్ దాన్ 1,500 పాయింట్స్ దాకా కూడా మనకి ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను పర్సనల్గా ఎక్స్పెక్ట్ అనేది చేస్తాను అనమాట. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. సో అలాగే మనకి ఈ వీక్లో స్టాక్స్ లేవా అంటే కనుక కొంత బేరిష్నెస్ ఉన్నప్పుడు స్టాక్స్ని షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయడం కొంత సో డేంజరస్ అనమాట. లేదు మార్కెట్స్లో ఏమైనా ట్యూస్డే కానీ వెడ్నెస్డే కూడా మనకి హాలిడే ఉందన్నమాట. సో ట్యూస్డే ఏమైనా కొంత రికవరీ కనిపిస్తే సో మంచి పాజిటివ్ స్టాక్స్ మనం లాస్ట్ వీక్లో కూడా డిస్కస్ చేసాం. సో 350 రూపీస్ దగ్గర ఉన్నప్పుడే మనం లాస్ట్ వీక్లో హిందుస్థాన్ జింక్ డిస్కస్ చేసాం. ఈ స్టాక్ని కొంత అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే వేదాంత కూడా కొంత మంచి పాజిటివ్గా మనకి మూవ్ అవుతుంది. ఈ 2 స్టాక్స్ని అబ్జర్వ్ చేయండి. రేపు కనుక మ్యాక్సిమం అన్ని స్టాక్స్ పడితే 2 స్టాక్స్ కూడా మనకి పడే ఛాన్స్ ఉందన్నమాట. లేదు కొంత ఏమైనా రేపు పడి మళ్ళీ ట్యూస్డే రోజు కొంత మన మార్కెట్ రికవరీ అయితే కనుక సో హిందుస్థాన్ జింక్ అలాగే వేదాంత ఈ 2 స్టాక్స్ ఫాల్ అయిన తర్వాత కొంత రివర్సల్ వస్తే అప్పుడు మనం ప్లాన్ అనేది చేసుకోండి అనమాట. సో ఈ 2 స్టాక్స్ గురించి అనమాట. సో ఇదనమాట నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనమాట. సో ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. అలాగే మీరు ప్రీమియం వాట్సాప్ కూడా జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. సో షార్ట్ టర్మ్ స్టాక్స్ ఏమైనా ఉంటే కనుక సో ముందుగానే దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు గైస్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.